హలో డెవలపర్స్, ఈ వీడియోలో మనం ఒక ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండర్స్టాండ్ చేస్తున్నాం. క్వశ్చన్ ఏముంది, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఎక్మా స్క్రిప్ట్ అండ్ జావా స్క్రిప్ట్, లేకపోతే ఇట్లాంటివి కూడా క్వశ్చన్స్ అడుగుతారు మీకు ఇంటర్వ్యూకి. డిఫరెన్స్ బిట్వీన్ ద ఎక్మా స్క్రిప్ట్ అండ్ టైప్ స్క్రిప్ట్, లేకపోతే వాట్ ఈస్ ఈఎస్ కూడా అంటారు, వాట్ ఈస్ ఎక్మా స్క్రిప్ట్ కూడా అంటారు. సో సింపుల్ ఆన్సర్ ఉంది. ఎక్మా స్క్రిప్ట్ ఏముంది అంటే ఒక స్టాండర్డ్ ఉంది, ఓకే, ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంది. సో మీనింగ్ ఏముంది అసలు, ఫర్ ఎగ్జాంపుల్ మనం క్రికెట్ ఆడాలి, ఓకే. సో క్రికెట్లో ఏమేమి ఉంటుంది, మనకు T20 ఉంది, ఓకే, ODI ఉంది, సిమిలర్గా టెస్ట్ ఉంది. కానీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమున్నాయి, ఓకే. T20కి రూల్ ఏముంది, ఓకే. వన్డేకి మనకు 50 ఓవర్స్లో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమేమి ఉన్నాయి, టెస్ట్లో రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఏమేమి ఉన్నాయి. సో ఇట్లాంటి మనం ఏదైనా స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ డెవలప్ చేస్తున్నాం, ఒక జనరల్ పర్పస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ డెవలప్ చేస్తున్నాం. సో దానికోసం వాళ్ళు ఏం చేసినంటే, ఇప్పుడు జావా స్క్రిప్ట్ స్టార్ట్ చేసిండు, నెక్స్ట్ ఏం స్టార్ట్ చేసిండు, టైప్ స్క్రిప్ట్ స్టార్ట్ చేసిండు, ఓకే. సో ఇప్పుడు జావా స్క్రిప్ట్ టైప్ స్క్రిప్ట్లో వాళ్ళు ఏదైనా ఎన్హాన్స్మెంట్ చేస్తున్నారు, ఓకే. సో టైప్ స్క్రిప్ట్ ఈజ్ ద ఎన్హాన్స్ వర్జన్ ఆఫ్ ద జావా స్క్రిప్ట్, రైట్, ఓకే. ఒకవేళ మీరు చెక్ చేయకపోతే నా యూట్యూబ్లో ఒక డీటెయిల్ వీడియోస్ మనం ప్లేలిస్ట్ ఉంది కదా టైప్ స్క్రిప్ట్లో, ఆ వీడియోస్ కూడా చెక్ చేయండి, ఇంట్రొడక్షన్ వీడియోస్, ఓకే. మీకు అండర్స్టాండ్ అయిపోతుంది. సో సింపుల్గా టైప్ స్క్రిప్ట్ ఇంట్రొడ్యూస్ చేసేటప్పుడు వాళ్ళకి స్టాండర్డ్ ఏమి ఉండాలి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమేమి ఉండాలి, దాంట్లో ఏమేమి కాన్సెప్ట్స్ ఇంట్రొడ్యూస్ చేయాలి, ఓకే. ఐడెంటిఫైర్స్ ఎన్ని ఉండాలి, కీవర్డ్స్ ఎన్ని ఉండాలి, ఓకే. ఇంకా ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆబ్జెక్ట్ ఉండే ప్రోగ్రామింగ్ ఉంది, దాంట్లో మనకు ఏమేమి టాపిక్స్ మనం ఇంక్లూడ్ చేయాలి. సో ఏదైనా స్టాండర్డ్స్ వాళ్ళు మెయింటైన్ చేయాలి. సో ఆ పర్టికులర్ థియరిటికల్ డాక్యుమెంటేషన్స్ ఇవి అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ సెట్ చేయడానికి కోసం వాళ్ళు ఎక్మా స్క్రిప్ట్ స్టార్ట్ చేసిండు. ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే 1997లో, అండ్ లాస్ట్ అప్డేటెడ్ వర్జన్ 2016లో 7th ఎడిషన్ ఉంది, ఓకే. సో ఎక్మా స్క్రిప్ట్ ఇప్పుడు ప్రజెంట్ నడుస్తుంది 7th ఎడిషన్, ఓకే. 2016లో అప్డేటెడ్ ఉంది. సో ఒక యూట్యూబ్ వీడియోస్లో నేను టైప్ స్క్రిప్ట్ మీకు ప్లేలిస్ట్ ఉంటుంది, అక్కడ మీరు చెక్ చేయొచ్చు. నేను అన్నీ ఆల్రెడీ డిస్క్రిప్షన్లో యాడ్ చేసిన, ఈ వీడియో డిస్క్రిప్షన్లో కూడా నేను ఆ వెబ్సైట్స్ డాక్యుమెంటేషన్ PDF ఉన్నాయి కదా, అవన్నీ కూడా యాడ్ చేస్తాను, ఓకే. సో జావా స్క్రిప్ట్ ఏముంది, జావా స్క్రిప్ట్ మనకు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉంది, టైప్ స్క్రిప్ట్ ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. జావా స్క్రిప్ట్ మనం జస్ట్ ఒక ఫ్రంట్ ఎండ్ కోసం యూజ్ చేస్తున్నాం, కానీ టైప్ స్క్రిప్ట్ మనం బ్యాక్ ఎండ్ కూడా యూజ్ చేస్తున్నాం. మనకు రియాక్ట్ ఉంది, మనకు యాంగులర్ ఉన్నాయి, మీన్ స్టాక్, మన్ స్టాక్, Express.js, ఇట్లాంటి ఫ్రేమ్వర్క్స్కి మనం ఏదైనా కోడ్ ఇంప్లిమెంట్ చేయాలంటే జావా స్క్రిప్ట్ మనం అడ్వాన్స్ జావా స్క్రిప్ట్ మనం స్టార్ట్ చేసినాం, ఓకే. అడ్వాన్స్ జావా స్క్రిప్ట్ నథింగ్ బట్ ద టైప్ స్క్రిప్ట్. టైప్ స్క్రిప్ట్ ఈజ్ ద ఎన్హాన్స్ వర్జన్ ఆఫ్ ద జావా స్క్రిప్ట్. అంటే జావా స్క్రిప్ట్లో ఏదైనా పాసిబుల్ లేదు, అట్లాంటి కాన్సెప్ట్స్ మనం ఏం చేసినాం, టైప్ స్క్రిప్ట్లో ఇంప్లిమెంట్ చేసినాం, ఓకే. దానికి ఒక స్టాండర్డ్ ఏముంది, ఎక్మా స్క్రిప్ట్ ఉంది, ఓకేనా. సో ఏదైనా డౌట్ ఉంటే, క్వశ్చన్స్ ఉంటే కమెంట్ చేయండి.